హలో అండి, వెల్కమ్ టు ఎస్కే ప్రాపర్టీస్. 3 BHK ఫర్నిష్డ్ ఫ్లాట్ అయితే మీకు చూపిస్తున్నాను. కారిడార్ స్పేస్ అండి. ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది, రీజనబుల్ ప్రైస్లో అయితే ఉంటుంది. ఇక్కడ కూడా మనకి కారిడార్ స్పేస్ కార్నర్ వరకు వస్తుందన్నమాట. మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. మనకి ఇది వచ్చేసి సాయి అనురాగ్ కాలనీ వస్తుంది. అండ్ ఎంట్రన్స్ వచ్చేసి మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఐరన్ గ్రిల్స్ మొత్తం కూడా ప్రొవైడ్ చేశారనమాట. 1650 SFT అయితే ఉంటుందండి మనకి ఫ్లాట్ వచ్చేసి. చాలా పెద్దగా ఉంటుంది. అండ్ మనకి మెయిన్ హాల్ పక్కనే వచ్చేసి బాల్కనీ స్పేస్ అయితే ఇచ్చారు, విత్ ఐరన్ గ్రిల్స్ అయితే ఉంటుందన్నమాట. స్కూల్స్, కాలేజెస్ అన్నీ కూడా చాలా నియర్ బై టు ద లొకేషన్ అయితే ఉంటుందండి. మనకి హాల్ ఏరియా కనుక చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ విత్ కమ్ డైనింగ్ అయితే ఇచ్చారు. అండ్ టోటల్గా వచ్చేసి మనకు ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఓన్లీ 3 years ఓల్డ్ ప్రాపర్టీ మాత్రమే. అండ్ 5th ఫ్లోర్లో అయితే ఉంటుందన్నమాట. ఫ్లాట్ అయితే స్పేషియస్గా ఉంటుంది. అండ్ 3 BHK ఫ్లాట్ అండి ఇది వచ్చేసి. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ క్రాకరీ యూనిట్ అంతా కూడా టోటల్గా వుడ్ వర్క్ అయితే చేయించారు. మనకి హాల్ కమ్ డైనింగ్ అయితే వస్తుందన్నమాట. అండ్ దీంట్లో పూజా యూనిట్ కూడా మనకి చాలా బిగ్ సైజ్గా అయితే ప్రొవైడ్ చేశారండి. మనకి డైనింగ్ స్పేస్ పక్కన పూజా యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది పూజా యూనిట్ అండి, టోటలీ వుడ్ వర్క్తో ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి కిచెన్ ఏరియా చూసుకుందామండి. కిచెన్ ఏరియా కూడా మనకి స్పేషియస్గా ఉంటుంది. అండ్ ప్రజెంట్లీ టెనెంట్స్ ఉంటున్నారు ఫ్లాట్లో అయితే. అండ్ టోటల్గా కిచెన్ ఏరియా మొత్తం కూడా విత్ ఫాల్ సీలింగ్ టోటల్గా వుడ్ వర్క్ అంతా కూడా చేయించారనమాట. ఇక్కడ వచ్చేసి మనకి వాషింగ్ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారు, విత్ ఐరన్ గ్రిల్స్ అయితే ఉంటుంది. మెయిన్ రోడ్కి అయితే వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందండి. ఏరియా వచ్చి సాయి అనురాగ్ కాలనీ అయితే ఉంటుంది. వన్ ఆఫ్ ద బెడ్రూమ్ వ్యూ అయితే చూద్దామండి. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద బెడ్రూమ్ సైజెస్ కూడా మనకు పెద్దగా ఇచ్చారు. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే టోటలీ వుడ్ వర్క్ విత్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఈ రూమ్లో వచ్చేసి మనకు 2 sides కూడా వుడ్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. 2 sides కూడా వుడ్ వర్క్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ యూనిట్ ప్రొవైడ్ చేశారు. ఇంటీరియర్ వర్క్ మాత్రం చాలా బాగా చేయించారు. అండ్ మనకి 3 washrooms అయితే ఉన్నాయి మనకి ఈ ఫ్లాట్లో వచ్చేసి. వాష్రూమ్స్ వెస్టర్న్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేశారండి. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ ఒకసారి చూసుకుందాము. సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. సెకండ్ బెడ్రూమ్ కూడా మనకు స్పేషియస్గా ఇచ్చారు. దీంట్లో కూడా మనకు అటాచ్డ్గా వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. స్పేషియస్గా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు అటాచ్డ్గా వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. యాజ్ పర్ వెంటిలేషన్ కూడా మనకు ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఒకసారి థర్డ్ బెడ్రూమ్ వ్యూ ఒకసారి చూసుకుందామండి. థర్డ్ బెడ్రూమ్ పక్కనే మనకు వచ్చేసి కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వాష్ బేసిన్ యూనిట్ అయితే ఇచ్చారనమాట. ఇది కామన్ వాష్రూమ్ అండి మనం చూస్తుంది. మనకు వాష్రూమ్స్ అన్నీ కూడా వెస్ట్రన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అండి ప్రెజెంట్లీ చూస్తుంది. మనం చూసుకున్నట్లయితే ఈ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా అండ్ వుడ్ వర్క్ అంతా కూడా చాలా బాగా చేయించారు. కలర్ కాంబినేషన్ ఆఫ్ వుడ్ వర్క్ కూడా చాలా బాగుందన్నమాట. అండ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇది 1650 SFT ఉంటుంది, 38 UDS వస్తుందన్నమాట. 5th ఫ్లోర్లో అయితే ఉంటుంది. సాయి అనురాగ్ కాలనీ ఏరియా అయితే. అండ్ లోన్ కూడా అవైలబిలిటీ అయితే ఉందండి. అండ్ డీటెయిల్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ ఉన్న ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.